బీసీ మహిళ న్యాయం కోసం నిరాహార దీక్ష అంటూ ఒక 10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుందట ఈ తల్లి ఈ అవ్వ. రేగుంట గ్రామము, మల్లాపూర్ మండలము, జిల్లా జగిత్యాల. అయితే ఇక్కడ టెస్ట్లు చేస్తారు, 10 రోజుల నుంచి చేస్తుందట నిరాహార దీక్ష అన్నట. మరి ఒకసారి చూడండి, ఇంకో తనే రేగుంట 10వ రోజు, 10 రోజుల నుంచి కంటిన్యూగా అసలు ఏం తినకుండా ఉన్నదట. అసలు ఆమె బాధ ఏంది, ఆమె కారణం ఏంది, ఒకసారి డెఫినెట్ గా మాట్లాడాలి మనం. తన నెంబర్ కూడా పంపింది, వాళ్ళ నెంబర్ పంపినరు ఒక జర్నలిస్టు, తనని అడుగుదాం. హలో అన్న, నమస్కారం. సరిత గారు. నమస్తే అమ్మా, నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా లైవ్ నుంచి. నమస్తే, లైవ్ లో ఉన్నారు మీరు. ఏమైందమ్మా 10వ రోజు దీక్ష అంటూ ఇక్కడ నేను ఒక 2-3 ఫోటోలు చూసాను, జర్నలిస్ట్ పంపిండి నాకు ఒకతను. ఏమైందమ్మా అసలు మీ సమస్య ఏంది చెప్పండి నాకు. సరే, రేగుంట, నేను ఒక బీసీ మహిళను. నా పేరు ఇనుగుర్తి సరిత. సరిత, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ రేగుంట గ్రామం సార్. అమ్మా సార్, ఇక్కడ ఒక ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి అని ఒక 5 సంవత్సరాలుగా నన్ను వేధిస్తుంది సార్. లైంగికంగా, ఉద్యోగరీత్యా రకరకాలుగా వేధించినప్పటికీ నేను 3 కేసులు పెట్టిన తన మీద. శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ ఎక్స్ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అతను. 3 కేసులు పెట్టిన తర్వాత మధ్యవర్తులు వచ్చి కాంప్రమైజ్ చేయించి ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నేను వివోఏగా పనిచేసే జాబ్ ను కేవలం నేను బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నానని కలెక్టర్ కంప్లైంట్ చేసి నా ఉద్యోగం తీసేపించిండు. అంటే మీరు మద్దతు ఉన్నారా? మరి మద్దతు లేను సార్, నేను అసలు మద్దతుగా లేను. అంటే మీరు ఒక ఎంప్లాయీ కదా, మీకేం సంబంధం రాజకీయాలతో? లేదు సార్, నేను ఆయన వ్యక్తిగతంగా నన్ను ఏ రకంగా టార్చర్ చేయాలో తెలియక అట్లా కంప్లైంట్ చేసిండు. అధికారులు వచ్చిన వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ రాసిచ్చిన, సో అండ్ సో సార్ అది కాదు ఇది అని రాసిచ్చిన తర్వాత కూడా విశ్వ ప్రయత్నాలు చేసిన. కలెక్టర్ దగ్గరకు పోయినాం, ఏపీఎం దగ్గరకు పోయినాం. అప్పుడు ఏపీఎం దేవరాజు పొడిమియాలని ఉండి ఆయనతో కుమ్మక్కయ్యి నన్ను రానియకుండా చేస్తే కొరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరసింహరావు గారు నాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు సార్. ఆర్డర్ కాపీ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత కూడా ఆ ఆర్డర్ కాపీ నాకు రాకుండా ఏపీఎం గారితో కుమ్మక్కై ఈ ఎక్స్ ఎంపీటీసీ గారు నానా ఇబ్బందులకు గురి చేసిండు సార్ నన్ను. అయినప్పటికీ ఒక 20 రోజుల క్రితము మహిళలందరూ వచ్చి సరితా నువ్వు మాకు వివోఏగా కావాలా, మాకు ఎక్కడికి పోయినా నిన్నే సీఏ లేని పని కాదని అంటురమ్మా అని మహిళలందరూ నా దగ్గరకు వస్తే, అమ్మ నాదేం లేదు, ఆఫీస్ నుండి నాకేమన్నా పేపర్ వస్తే నేను మీకు పని చేసి పెడతా అన్న తర్వాత వాళ్ళు ఆటోలలో ఎక్కుదామని మనిషికొక్క ఏరియా ఆటో పెడితే సార్ మా కొడుకులకు భర్తలకు ఫోన్లు చేసుకుంటూ మీరు ఆమెకు మద్దతు ఇవ్వద్దు అని అనుకుంటూ వేరే సీఏని పెడతామని రాత్రికి రాత్రి సంతకాలు పెట్టించుడు. నన్ను ఏ రకంగా టార్చర్ పెట్టాలనో తెలియక నన్ను నానా హింసలకు గురి చేస్తా ఉంటే నేను అదంతా భరించలేక ఇప్పుడు 11వ రోజు నిరాహార దీక్షకు ఇక్కడ పూనుకున్నా సార్. నేను 10 రోజుల నుంచి ఏం తినలేదు, ఏం ముట్టలేదు నువ్వు? లేదు సార్, నేను అసలు ఏం తినలేను, నా హెల్త్ బాగాలేదు. అధికారులు ఎస్ఐ వాళ్ళు 2-3 రోజులు వచ్చిర్రు. ఇప్పుడు ఆ మహిళలు ఫోన్ చేస్తా ఉన్నారు, నాకు న్యాయం కోసం నేను ఇక్కడ దీక్ష చేస్తున్నా. నాకు 2 ఆడపిల్లలు, 2 అమ్మాయిలు సార్. నా ఉద్యోగంపై నేను రోడ్డున పడ్డా, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు. నాకు ఈ పోరాటాలన్నీ అలసిపోయి నేను గాంధీ దగ్గరకు వచ్చిన సార్. కొంచెం నాకు న్యాయం చేయండి, అతని నుండి నాకు ప్రాణ భయం ఉంది. ఇప్పటికీ కూడా అధికారులు ఎలాంటి స్పందన రాలేదు సార్ నాకు. ఇవాళకి 10వ రోజు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పైన ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయన్నారు కదా, ఇచ్చినామన్నారు కదా, మరి పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారమ్మా? 2013లో ఆగస్టులో ఎఫ్ఐఆర్ అయింది సార్. కానీ అతని మీద ఎలాంటి యాక్షన్ కాలేదు. అప్పటి నుండి ఇంకా నాకు వేధింపులు ఎక్కువైనాయి సార్ గ్రామంలో. నువ్వు ఎట్లా పని చేస్తావో చూస్తా. ఫస్ట్ కంప్లైంట్ ఏమని ఇచ్చారు మీరు అప్పుడు? అయితే నేను వివోఏగా సస్పెండ్ అయిన తర్వాత ఏపీఎం వాళ్ళు వచ్చి మా ఊర్లో మీటింగ్ పెట్టారు సార్. సస్పెండ్ ఎందుకు అయ్యారు మీరు? బీఆర్ఎస్ పార్టీకి నేను మద్దతుగా ఉన్నా అని కంప్లైంట్ చేసిండు. సస్పెండ్ చేయించారు. సస్పెండ్ చేయించండి సార్. అయినప్పటికీ నేను పోస్ట్ కావాలని తిరిగినా అంతటికి అధికారం నాదే ఉంది, ఆమె ఎట్లా చేస్తుందో అన్నట్టుగా ప్రవర్తిస్తే నేను వదిలేసిన సార్. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒక మహిళలు ముందటికి వచ్చి నాకు మద్దతు ఇస్తాను అంటారు కాబట్టి నా జాబ్ నాకు కావాలి అనే దాని మీద కొట్లాడితే కూడా అసలు ఎటువైపు నుంచి కూడా అన్ని దారులు నన్ను మూసుకుపోయే విధంగా చేసిండు సార్. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి కూడా నేను అంటే అధికారులకు విన్నవించుకున్న అన్ని పార్టీల నాయకులకు నాకు న్యాయం చేయండి అని నేను కోరడం జరిగింది. సరే, ఇప్పుడు ఎలాంటి స్పందన రాలేదు. ఇక మరి నాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరో నాకు అర్థమైతలేదు సార్. నేను ఉంటానా మరి ప్రాణం తీసుకుంటానా అర్థమైతలేదు. అట్లా కాదమ్మా, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులైనా అట్లా వద్దు అని చెప్పి, అంటే ప్రాణం ఇప్పుడు ఉండి కొట్లాడాలి కదా, నేను అనేది అట్లా
సార్ నేను తిండి తినకుండా నా పిల్లలను చూసుకోక ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను నరకం చూస్తున్నా సార్. కిరా ఇల్లు, నాకు ఎలాంటి ఆస్తులు లేవు. నేను 12 ఏళ్ల నుంచి వివోఏగా పనిచేస్తూ పొట్ట గడుపుకుంటున్నా సార్ నేను. అమ్మా అంటే నేను అనేది ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే పని అవుతుంది కదా, దానికి మీరు ఇంత రిస్క్ తీసుకొని ఎందుకోసానికి ఇప్పుడు అని? సార్ నేను కంప్లైంట్ ఆగస్ట్ లో ఇచ్చి బ్లౌజ్ గుంజేసిండు గాంధీకాడ అని కూడా నేను పిటిషన్ ఇచ్చిన, ఎస్పీ గారిని కలిస్తే అమ్మ ఇప్పుడు ఏముండదు, ఆయనకు లాస్ట్ కు ఇబ్బంది అవుతుంది, మీకేం కాదు అని చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఇలాంటి ఇది నా వ్యక్తిగతంగా ఇవన్నీ చేస్తా ఉంటే కూడా కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏందో, నేను రోడ్డున పడ్డా. ఇప్పుడు నేను ఏ రకంగా ఉండాలి సార్? నా పిల్లలు, నా కుటుంబము, నేను ఒక మహిళను బయటకు వెళ్ళడమే తప్ప సార్ నేను చేసిన తప్పు. ప్రతిపక్షాలు ఏమంటున్నాయమ్మంటే అక్కడ బీఆర్ఎస్ లేదా, బీజేపీ లేదా, మరి కనీసం సరే కాంగ్రెస్ నాయకుడు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మరి వాళ్ళు మాట్లాడట్లేదు ఎవరు? బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపిండ్రు. తెలంగాణ రాష్ట్ర వాళ్ళు తీర్మార్ మల్లన్న గారు కూడా ఫోన్ చేసిండ్రు. వాళ్ళ టీం 2-3 సార్లు వచ్చిండ్రు. అమ్మ నువ్వు భయపడకు, నీకేం కాదు, న్యాయం జరుగుతుంది, మేము ఉంటామని చెప్పి అన్నగారు కూడా ఫోన్ చేసిండ్రు. బీసీ నాయకులు కూడా వచ్చిర్రు. అందరు వచ్చి మద్దతు తెలిపిపోతురు, కానీ నా జాబ్ కు సంబంధించి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సార్. అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడితే అవుతుంది అంటారు మీరు? అంటే సార్ ఇప్పుడు మనకు అయితే ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ అవుతుందంటే మన మల్లాపూర్ జల్పత్ రెడ్డి గారు అని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సార్. ఓకే. అతని దగ్గరికి మహిళలు ఒక 20 రోజుల క్రితం పోయి కూడా సార్ మాకు ఆమె మీద అబాండాలు వట్టి చేసిరు, మాకు ఆమెనే కావాలని సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ అది పని నరసింహరావు సార్ వచ్చినాక అవుతుందని చెప్పిండు. ఆ సారేమో మీరెందుకు ఆపిరు, ఆమెకు న్యాయం చేయాలి కదా అని ఆసారు. ఇప్పుడు మళ్ళా ఇదొక కొత్త ఇష్యూ. ఇప్పుడు ఎక్స్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు అయిపోయింది. ఇప్పుడు రేగుంటకు సంబంధించి జలంధర్ రెడ్డి గారు అని నేను అతనికి ఫోన్ మాట్లాడితే నాకు పని చేసి పెడతాడట సార్. ఇదోటి వేస్తారు ఇప్పుడు. ఇప్పుడు ఒకళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకొక అతను ఇన్వాల్వ్ అయ్యి మొన్న కూడా నేను 18 లక్షలు మన తీర్మార్ మల్లన్న గారి టీము వెంకటేష్ అన్న గారితో మాట్లాడిండు. నేను 18 లక్షల ప్రాడింగ్ చేసిన అంటే ఆ సార్ ఉండి అమ్మ నేను నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆమె తిన్నది అని చెప్పి ఆ అన్న మాట్లాడిండు. ఇదేంటి సార్, నేను ఇంకొకరు నా ఎంబట పడి, నేను ఒక ఆడపిల్లను, 2 పిల్లల తల్లిని, నేను ఎవరికి న్యాయం చేయమని కోరాలి సార్ నేను. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి మిమ్మల్ని పర్సనల్ గా కూడా వేధించండి అమ్మా, అడగకూడదు కానీ ఫస్ట్ మాకు వచ్చింది అక్కడ. నన్ను లైంగికంగా సొంతం చేసుకోవాలంటే నేను వినకపోతేనే నన్ను నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తా అని నన్ను ఇవన్నీ హింసలకు గురి చేస్తుండు సార్. ఓకే. సరే అమ్మా, నేను శ్రీనివాస్ రెడ్డి నెంబర్ తీసుకొని కూడా మాట్లాడతా. బట్ ఇక మిమ్మల్ని లైన్ లో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆయనతో నేను ఏదైనా ఉంటే తనతో డైరెక్ట్ గా మాట్లాడతా. ప్లస్ జువాడి నరసింహరావు కూడా లైన్ చేస్తా, కాల్ తీసుకుంటా. అయితే నువ్వేమి అట్లా ఫికర్ చేయకమ్మా, మేము అంత ఉన్నాం కదా రాష్ట్రంలో. సార్ మహిళా సంఘాలకు సంబంధించిన విషయంలో మహిళా సంఘాల వాళ్ళు మాట్లాడాలి సార్. నా మీద అధికారం ఉంటది వాళ్ళకు, కానీ బయట వ్యక్తులు నేను వాళ్ళకి లొంగలేనని నన్ను ఇంత ఇబ్బంది పెడతా నేను ఎవరికి చెప్పుకోలే సార్ నా గోడు. నేను నాకు న్యాయం జరగని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుంటా సార్ ఇక్కడ, అంతే. అట్లా వద్దు. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీకు కుటుంబ సభ్యులు అంటే మీ బ్రదర్స్ గానీ మీ హస్బెండ్ గానీ ఉన్నారు సార్? మా హస్బెండ్ పక్కనే ఉన్నాడు, ఆయనకు ఆరోగ్యం మంచిగా ఉండదు సార్. అరే మా అత్తమ్మ ఉంది, అంతే. ఇంకెవరన్నా బ్రదర్స్ గానీ భయభ్రాంతులకు గురి చేసాడు సార్. వచ్చి మీటింగ్ లో నాకు మద్దతు తెలిపితే కూడా ఇళ్ళకి పోయి మీరు ఆమెకి ఎందుకు మద్దతు ఇచ్చిందని కూడా వాళ్ళని బెదిరిస్తే వస్తారా సార్ మళ్ళీ ఎవరి దగ్గర కన్నా? ఒక్కసారి ఇవ్వండి. మీ భర్తనా మాట్లాడేది? అత్తమ్మ సార్. ఏమని మాట్లాడాలి సార్? ఒకసారి ఇవ్వండి. మాట్లాడాలా? ఏం బతుకుడు ఇవన్నీ అవసరం కులం అనేది కాకుండా 2 నెలలు పడ్డది సార్. అమ్మా 2 మనవరాళ్ళు, 4 పిల్లవాళ్ళు, ఇట్లా తాత పెట్టినాక ఎట్లుంటది సార్? కాదమ్మా, నువ్వు పెద్దదానివి, నువ్వు ధైర్యం చెప్పాలి కదా. నేను అట్లా అంటున్నా కోడలికి. ఏ ధైర్యం మనం పోయి తిట్టినా సార్ అది కదా. ఇట్లా 4 ఇట్లయితే చెప్పులు మడిగేసారు, నాకైతే 4 చెప్పులు 2 చెప్పులు మడిగేయాలో చెప్పు కొట్టాలా నేను, అంతే నాకు నిర్ణయం ఇక. సరే అమ్మా, సరే. ఓకే. సరిత గారు, ఒకసారి సరిత గారికి ఇవ్వండి. చెప్పండి. నేను మాట్లాడతాను వాళ్ళతో, ఏదన్నా ఉంటే నేను మిమ్మల్ని లైన్ లో తీసుకుంటా. సరేనమ్మా? సార్ మీకు దండం పెడతా, నాకు న్యాయం చేయదు సార్, అంతే. సరే అమ్మా, నేను మొత్తం అన్ని మీడియాలో వచ్చేలాగా మాట్లాడతా. డెఫినెట్ గా మీరు 10 రోజుల నుంచి తినకుండా అట్లా ఉన్నారంటే మరి నేనేమంటున్నా అంటే నువ్వు న్యాయ పోరాటం చేద్దాం కదా, ఇట్లా చేస్తే ఏమొస్తుంది అంటున్నా. అట్లా ఇబ్బంది పడతారు, అట్లా పిల్లల కోసం అన్న బతకాలి కదా, అట్లా అంటే ఎట్లా? మరి నన్ను గింత పెట్టినాక నాకు బతికే సోర్సెస్ లేనప్పుడు నేనేం చేయాలి సార్? సరే అమ్మా, నేను మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తా. సరిత గారు టెన్షన్ పడకండి. ఓకే సార్. ఓకే సార్, థాంక్యూ సార్. ఓకే. శ్రీనివాస్ రెడ్డి మరి ఎక్స్ ఎంపీటీసీ మరి గ్రామాలల్లో ఇగో
ఇట్లా ఉంటాయి. ఒకనాడు మాట్లాడేటోళ్ళు వాళ్ళు వేధిస్తుర్రు, వీళ్ళు వేధిస్తుర్రు, మరి వీళ్ళ వేధింపులు ఎక్కువైపోయినాయి, అక్రమాలు పెరిగిపోయినాయి. మరి ఇయ్యలేం పెరిగినాయి, ఇయ్యలేం కనిపిస్తున్నాయి. ఇంత చూపించి కొండంతలుగా చేసిన కాలం లేదా, మర్చిపోలేదా? మరి ఇయ్యాల ఇంత పెద్ద విషయాన్ని మరి ఆమె 10 రోజుల నుంచి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా, 10 రోజుల నుంచి ఆమె తిండి తినకుండా ఇగో దీక్ష చేస్తా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇగో చూడండి. ఇగో ఇది మహిళల్ని కోటీశ్వరులను చేసే విధానం. ఇది చూసారు కదా, మహిళల్ని కోటీశ్వరులను చేసే విధానం మన రాష్ట్రంలో. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? నడి రోడ్డు మీద టెంట్ వేసుకొని 10 రోజుల నుంచి కూర్చుంటే కూడా ఇప్పటిదాకా మరి అధికారులు పోయి ఏం మాట్లాడారు నాకు తెలియదు, కానీ ఏం పట్టించుకుర్రా, ఏం చేస్తుర్రా అసలు? నరసింహరావు ఏం చేస్తా ఉన్నాడు, మన జిల్లా మంత్రి ఏం చేస్తా ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు, మరి మహిళా సంఘాలు అడుగుతుంటే కూడా ఎందుకోసానికి ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు? మరి ఆమె చచ్చిపోని అవసరం లేదా? ఆమె ఏదైనా తప్పిదం ఉంటే చెప్పండి, అదని చెప్పండి. నేను సస్తా అంటుంది, మరి ఆ పిల్లలకి దిక్కేవాడు రేపు పొద్దున. ఇది ఒకసారి ఆలోచించాలి, మాట్లాడదాం. డెఫినెట్గా వాళ్ళకు కూడా కాల్ చేద్దాం.